హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. రారా నీకోసే చూస్తా ఉంటాను. వంటలంటే ఇట్టానే ఉంటది. ఏంటి గరిటలేంటి, కత్తులేంటి, చాకులేంటి, ఆ గరిటలేంటి? ఎక్స్క్యూజ్ మీ, ఇది బాబాయ్ హోటల్, అమ్మాయి హోటల్ కాదు. బాబాయ్ హోటల్ అంటే నా హోటలేరా? అర్థమైందా? మాట్లాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? పక్క హోటల్కి వెళ్ళిపోయి మా హోటల్కి వచ్చినట్టున్నారు. ఇది బాబాయ్ హోటల్ అండి, నేను మా బాబాయ్ కలిసి నడుపుతున్న హోటల్ ఇది. కలిసి నడుపుతున్నారు అనుకునే నువ్వు శుభ్రం పెట్టట్లేదు. శుభ్రం పెట్టడం బాగా చూసుకుంటుంటే నీకు బాగా పొగరెక్కింది. హలో, ఇది నా ఏరియా, ఇన్నాళ్ళుగా మేము బతుకుతున్న ఏరియా. ఇదే ఏరియాలో సాంబార్ పెట్టాం, పులుసులు పెట్టాం, వంకాయ వేపులు చేసాం. అమ్మా నేరుగా ఈ భక్త తిక్క తిక్క వేషాలు వచ్చినారు. చెప్పు మక్కిళ్ళు కొడతాను నేను. ఇదేంటి ఇది వంటిల్లేనా? చెప్పి వయసు అయిపోయిందని వీళ్ళు పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు. కర్ర పెట్టుకోవాలి, ఒకటి కర్ర పెట్టుకుని. అయ్యో వారి కోసం అప్పడాలి కదా. ఊరుకో బాబాయ్, నువ్వు ఒకరివి. ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఎగమేట ఆవిడే చేస్తుంది ఈ పని. ఏంటి నేను మెదకొండం. ఎవరివిడా? ఎవరంటే స్వయంగా మా పెదనాన్న గారికి తోడేలుడు కొడుకు కూతురు. తోడేలేంటి? తోడల్లుడి కొడుకు కూతురు. నాకేమవుద్ది? నాకైతే కూతురు అవుతుంది. అందుకే నన్ను బాబాయ్ అని అక్క తప్పుకొని కూతురు అయితే నాకు అత్త అవుద్ది. అత్త సారీ అత్త, నువ్వని తెలియక ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను. అదే నువ్వని తెలిస్తే ఇలా మాట్లాడతానని చెప్పు. అరే ఆ కళ్ళలో ప్రేమ, ఆత్మీయత. థ్యాంక్ యూ అత్త. కళ్ళలో ప్రేమ కనబడుతుందా? ఇంటికి ఎప్పుడు వచ్చావు, ఏం చేస్తున్నావు, ఇంటికి ఎంతమంది కూతురు? కూతురు గురించి వివరాలు నీకు అక్కర్లా. ఎందుకంటే 3 కూతుళ్ళు. ఓహో, చిన్నోళ్ళుడేమో పోలీస్ ఇన్స్పెక్టర్, రెండో అల్లుడేమో లాయర్, మూడో అల్లుడైతే ఇంకా చెప్పనక్కర్లేదు. లేదు కదా అత్త, చూసుకో. నాలాంటి మంచోడు నీకు దొరకడు మళ్ళీ మళ్ళీను. నాలాంటి కోల్పోయావు అనుకో, జీవితంలో పెద్ద దిక్కును కోల్పోను బాబాయ్. నేను ఇంట్లో పనుడుగా పెట్టుకుంటా. రెస్పెక్ట్ అనేది ఎవరికి వాళ్ళకి ఇస్తారు కానీ ముందు శుభ్రం చేయి ముందు. అత్త దిస్ ఇస్ కాల్డ్ వుమెన్ హ్యాండ్లింగ్. ఇగో ఈ చాకులు అవి చక్కగా నూరి మధునుగా చేసి కూరగాయలు మొదలు పెట్టుకోడు. బాగా అలసైపోయింది. నా ప్రాణం తీసేస్తున్నాడు అమ్మాడు. తీసారా? ఎన్ని తీస్తారు? ఎలా చేస్తున్నావు ఈ హోటల్ బిజినెస్? నాకు అర్థం కాలేదు. నా కర్మ కొద్ది తగిలేడమ్మా వాడు. నేను ఊరు నుంచి మంచి పని వాళ్ళని పంపుతాను. బాగుందని అవునా తెలియగడుతాను. ఉన్న పొలంగా ఊర్లోకి దిగిందేంటి ఇప్పుడు? ఇంకా సన్నాసి, ఈవేళ ఏమిట్రా మహిళా దినోత్సవం. అందుకని ఈవేళ ప్రత్యేకించి మా అమ్మాయిని రమ్మన్నా. కనుక ఏవైతే ఇష్టమో అవి మనం తయారు చేసి పెట్టాలి. కూర్చోబెట్టి దండం చేసి పంపించేసి నాకు దండం పెట్టి నేను కొబ్బరికాయ కొడతా. నేను ఎత్తున నువ్వే కరెక్ట్ వాడికి. ఈవేళ ఏం చేస్తున్నావు అంటే చిమ్మిలి చేస్తున్నాం. చూసా, ఆ చిమ్మిలి కూడా ఒక ఆడదాని పేరులాగా వినపడుతుంది. చిమ్మిలి అంటే కదా, చెమేలి కాదు, చిమ్మిలి. ఎట్లా పడుతున్నావు ఏంటో వీడితో. కానీ నా కర్మ. బాబాయ్ నువ్వు కూర్చో బాబాయ్, నేను చేయిస్తా. నేను ఉన్నాగా, నేను వచ్చాగా. నువ్వు బాబాయ్ నువ్వేం చేయాలి చెప్పాడు, చేస్తాను, నేను చేయిస్తాను. నానబెట్టిన నువ్వులు ఉన్నాయి చూడ అక్కడ. అవును, ఆ నువ్వుల్ని ఆడవాళ్ళని. ఈ రోజు మహిళా దినోత్సవం, ఆడవాళ్ళతో పని చేయించుకుంటే సకల దోషాలన్నీ పోయి మనకి పుణ్యాలు అన్ని దొరుకుతాయి. దీన్ని పని చేయడమే అంటారా? రా అంటావేంటి? ప్రేమగా ఇది బాగుంది. మనిషి మీద అభిమానం ఉంటేనే రా అని పిలిచేది. దాని మీద బాణాలు పెట్టుకో, వెలిగించి స్టవ్. ఇవన్నీ దాంట్లో వేసి జాగ్రత్తగా కలుపు. అవునత్త, ఏంటి మధ్య హైదరాబాద్ లో టక్కుని దిగేసావు ఏంటి? పని మీద వచ్చావు ఏంటి? నిద్ర పట్టేటట్టుగా లేదు. నేను ఎందుకు వచ్చానో తెలియకపోతే. ఒరే నేను అభిమానంతో రమ్మన్నాను కనుక వచ్చిందిరా. అత్త మధ్యలో నిన్న ఏదో టీవీలో చూసాను. ఏంటిది అది? ఏదో సీరియల్ ఏంటిది అది? టీవీ సీరియల్ కూడా చూస్తుంటా మరి లేకపోతే వసంత గోకులు చూసావా? అత్త అందులోనే స్వాతి చినుకులు చూసావా? చూసా. ఇంద్రాణి. ఇంద్ర
అందుకే నా భయం పట్టుకుంది నీకు. అదే నా భయం. అది అర్థమైందా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని వేపు. ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతారు, దూరం ఉండి మాట్లాడలేవు. వేగినట్టున్నాయి నువ్వులు. చూడు ఒకసారి, నాకు తెలియట్లేదు. ఏయ్! మంట తగ్గించు. పని అంతా తగ్గియాలా? అయ్యాక ఏం మంటలు చేస్తాడో ఏంటో. అది అది. వేగుతున్నాయి, బాగా వేగుతున్నాయి. వేగినాయి. స్టవ్ ఆపేయి ఇంకంటే. ఓకే, ఆపేసా స్టవ్. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ. బెల్లం మెత్తగా ఉన్నట్టయితే పర్వాలేదు, ఒకవేళ గట్టిగా ఉందనుకో ఆ. దాన్ని కూడా బాగా దంచుకోవాలి. ఈ నువ్వులు ఆ బెల్లం రెండు కలిపి గట్టిగా నలిపి ఉండలుగా చేసుకోవాలి. ఓహో. అవి చిమిలి ఉండలు ఉంటాయి. అలాగే ఆడవాళ్ళు కొన్ని సందర్భాల్లో కూడా ఈ చిమిలి చేసి పెడతారు. ఎందుకని? దాంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కనుక. అయిపోయిందా? నువ్వు చెప్పడం అయిపోయిందా? నేను చెప్పడం ఇది ఇప్పుడు చేయాల్సిందే మిగిలిన. నువ్వు అయిపోతే నేను ఎవరితో ఏమైనా మాట్లాడదాము, అసలు పూర్తి వివరాలు రాబడదాము అని అంటే. ఏం వివరాలు కావాలో? ఏం లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? నువ్వు ఇప్పుడు పని చేసి సంపాదిస్తే నా బ్యాంక్ లో వేసుకుంటాను. అవునా బాబాయ్? చెప్పలేదా బాబాయ్? మగవాళ్ళ సంపాదన అంతా ఎక్కడుంది ఈ ప్రపంచంలో అంటే ఆడవాళ్ళ బ్యాగుల్లో, ఆడవాళ్ళ అకౌంట్లలోనే ఉంది. దీని నుండి మిక్సీ పెట్టాలా? మిక్సీ అని తలకాయ రోట్లో వేసి దంచాలి. సరిగ్గా దంచలేదనుకో నేను నిన్ను దంచుతా. అన్ని అప్పు గుర్తి చేస్తున్నా. నీ చేతికి ఇచ్చింది, అందుకేనమ్మా వాడిని తగిలిస్తావని ఒకటో రెండు. అయితే మావయ్య ఇంట్లో పెట్టారు, వెళ్ళిపోయి ఎన్ని రోజులు అయింది? వదిలిపెట్టి వెళ్ళారని ఎవరు చెప్పారా? అదే దాటికి మావయ్య పాపం. వీడికి పని చెప్తున్నాం కదా, ఏదేదో మతి తప్పి మాట్లాడుతున్నాడు. అయిపోయింది. దా రోట్లో వేయి. రా, రా, రా. తీపి. పెట్టు. చూస్తావే? ఈ రోజుకి నువ్వే చేయాలి పని. రా. పొద్దునే ఆ. పేపర్ లో చూసా, ఏంటి? నా రాష్ట్ర మీద చూస్తే బరువు బాధ్యతలు మోస్తావు అని రాస్తుంది. ఇంత బరువు మోస్తా నేను జీవితంలో కూడా అనుకోలేదు. వేదాంత నువ్వులు వేయి. వేసా. నువ్వు తీకమ్మా, వాడే తీస్తాడా? ఫోన్లే బాబాయ్. గొంతు పెంచకూడదు పెద్దవాళ్ళ మీద. ఏంటి దీంతో నేనేం చేయాలి? తలకాయ బాగులు పెట్టుకోవాలా? ముందు పగలు కొట్టుకుని తర్వాత నువ్వులు మెల్లగా ఎగరకూడదు. నువ్వులు చేయి పెట్టాలి పక్కన ఇలా. పెట్టు, నువ్వు పెట్టు. దా. నువ్వు పెడితే ఇది మొత్తం నేనే చేయాలా ఏంటి? ఇప్పుడు రెండు వైపులో తగులుతాయి. అయ్యో రుబ్బుతున్నాడు. చి, 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 చి. ఒకసారి చూసుకో. దంతరా ఎందుకు కష్టపడుతుంది? ఒక్కసారి చూపిస్తా అంతే బాబు. నేను పని చేయడం ఏంటి? ఆడి పని. రాయిలా. ఇదిగో, ఇది తీసుకో, ఇది. ఇలా రా. అలా మెల్లగా. చూసావు కదా, పట్టుకో. దా. కానీ అత్త రారా, ఈ రోజుకి నువ్వు చేయమంటారు, ఎప్పటి నుంచి నేను చేస్తా. ఈ చేత్తో చేస్తే ఆ ప్రేమ- చేయడ్డు పెట్టి పడకుండా. ఏదో మల్లెపూలు కూర్చున్నట్టు కూర్చుతున్నాడు. గట్టిగా తంగరా. నలిగిందా? నలుగుతుంది బాబాయ్. శుభ్రం. రేపు ఎవడన్నా ఇది తిన్న తర్వాత ఎలా ఉంది అంటే నా కష్టార్జితంతో చేశానని చెప్పుకోవడానికి ఏదైనా రుజువు ఉండాలి కదా. నువ్వే చేసావు చెబుతావు అందరికి. నలిగినట్టుంది బాబాయ్. ఇక్కడ అల్లుడు కష్టపడుతుంటే చేత ఇచ్చి అనొచ్చుగా, ఏం పోయింది నువ్వు అక్కడ పెట్టమ్మా అది. నువ్వు అక్కడ పెట్టు. దా బెల్లమే. ఏమిటో సగం నేనే చేస్తున్నాను పని. దానికి చేతలుగా ఏదో ఒకటి చెయ్యి. చాలు. మెల్లగా బయటపడకుండా దంచు. దంచండి. అయ్యో రామా. చేస్తాడమ్మా, కొంచెం తెంగర కానీ చేస్తాడు. బాగా చేసిన తర్వాత అవి బాగున్నాయనుకో మళ్ళీ చేస్తాం, మళ్ళీ తీసుకెళ్తూ కానీ. ఇంటి పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, ఊరు మొత్తానికి బిర్యానీ. అరే రామ, పని తక్కువ మాటలు ఎక్కువ. కానీ చేస్తున్నా. నలిగింది. చాలు 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 బాబాయ్. మరి ఏంటి దీంట్లో ఇంకేమైనా వేయాలా? శొంఠి పొడి, యాలకుల పొడి. చేతి వరకు ఇస్తాను. వెయ్యి. ఎంత వేయాలో చెప్పి. ఎందుకు పాడు చేసేస్తాడేమో అని భయం. శొంఠి పొడి కొంచెంగా, చిటికెడు. అయిపోయింది, కలిపేసా. బేసిన్ తీసుకో. బేసిన్ టెన్నిస్ బాల్ కంటే కొంచెం చిన్న ఉండాలి. ఫుట్బాల్ చేద్దాం అనుకున్నాను. అదే మరి అది. దాదా ఉండవు చుట్టూ, చక్కగా చుట్టూ చుట్టండి. నాకు రావట్లేదు అమ్ము. పని మొత్తం చివరికి నా చేత చేయించేటట్టున్నాడు. రావట్లేదు. ఛీ.
అది తనకు ఎలా వచ్చిందిరా? అంటే పని చేసే వాళ్ళకే పని వస్తుంది, రాని వాళ్ళకి ఎలా వస్తుంది? అది చక్కగా ఇటు ఇక్కడ ఇక్కడ పెట్టుకో, ఇక్కడ పెట్టుకో. ఎక్కడ పెట్టుకోవాలి నాకు తెలుసు, చెయ్యి. చూసి నేర్చుకురా. అది అది అలా ఉండాలిరా. చుట్టూ మరి నాకు రావట్లేదు ఏంటి? వచ్చింది వచ్చింది ఒకటి ఎందుకు రాదు? వచ్చింది. అయ్యో బాబాయ్ ఆను, నేను దూరం వెళ్ళి వేస్తాను, ఆను చెప్తాను. ఏంటిది అసలు? ఆటల్లాగా ఉంది, పనిలాగా లేదు. బాబాయ్ అరిచరిచి నాకు గొంతు నొప్పిగా ఉంది, వెళ్ళి కొబ్బరి నీళ్ళు దమ్మని చెప్పు. కొబ్బరి నీళ్ళు తీసుకురా. కొబ్బరి బొండాలు పట్ట. అవును. నేను ఉంటావేంటి? ఓకే అత్త, నువ్వు వచ్చావు కాబట్టి ఎట్లా నాకు పిల్లని పోతున్నావు కాబట్టి నీ గురించి నేను కొబ్బరి బొండ ఏంటి ఏంటమ్మన్నది వేస్తా. ఓరి సన్నాసి ముగ్గురికి పెళ్లిళ్ళు అయిపోయినాయిరా. మూడోడు హోమ్ మినిస్టర్ మర్చిపోకు. మూసుకుని కొబ్బరి నీళ్ళు తీసుకురా. ఎన్ని మాటలు మాట్లాడతాడు, పని చేయడు. మొత్తానికి పని అంతా నీకు అందుకే తెలిపాడు. కొబ్బరి బొండంలో చేతులు ఎప్పుడంటే కొబ్బరి బొండలేవి తీసుకురానత్త, తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత బోండంలో కొబ్బరి లేకపోతే మీరు ఏమైనా అంటారేమోనని అక్కడే నీళ్లు తాగేసి మిగతా బోండంలో కొబ్బరి చూసా, కొబ్బరి లేదంట, అందుకే బోండాలు అక్కడ పడేసి వచ్చా. కొబ్బరి అని చెప్తున్నాడు. ఆ బొండాలు అక్కడ పడేసి వచ్చావు కదా, ఈ బండ కూడా తీసేయాలి అక్కడ పెట్టి. పని అంతా అయిపోయింది గాని వెరీ గుడ్. బా అత్త, నీకు పని వచ్చి అత్త. నాకే పని వచ్చి, ఇందాక చెప్పాను వినపడలా? బాబాయ్ ఇవి మనకి, ఈ రెండు ఎవరికి? నీకే. వారికి అది కూడా ఎందుకు, చిన్న నలుసు పెట్టి సరిపోద్ది. సరే నలిసి పెడతాను. మొత్తం కావాలి. కష్టపడి పని చేసింది తన, మొత్తం తినేది నువ్వా? లేకపోతే నేను కష్టపడుతుంటే నువ్వు తింటలా? ఇంకేంటి విషయాలు? నెక్స్ట్ ఏంటి? విషయాలు కాదు, ఆ వయసు ఆయన అలా కష్టపడడానికి సిగ్గులేదు నీకు అసలు? నువ్వు పని చేయాలి, ఆయన తినాలి కూర్చుని. అవునా, మన అక్కడ కూర్చుంటాను, మీ ఇద్దరు పని చేయండి, నేను తింటాను. ఆ సన్నాస్తో గొడవ ఉంది కానీ అసలు ఎలా చేసాడు చూద్దాం, ఒకసారి రుచి చూద్దాం. చూసుకో ముందు నువ్వు తింటాలి. అమోఘం అవునా? అమోఘం. మళ్ళీ వాడికి మళ్ళీ వాడితో చేయిద్దాం తల్లి. అదంతా నా చేతి తలకాయ దారాలు కాదు, నోట్లో పెడతా, నా చేతిలో పెడతా. ఓ పని చేయి, బొచ్చ పట్టుకుంటాం లే, ఇది అర్థం అవుతుంది. చేసుకోరా బొచ్చే. బ్రో మళ్ళీ మళ్ళీ తయారు చేసి పంపిస్తా వీటితో. ఎలా ఉన్నాయి? నీ చేయబడి కదమ్మా. నీ చెయ్యి ఎప్పుడు పడింది? చేసిందవరా? నేను. ఏం చేసావు? అదంతా నూరింది నేను, వేయించింది నేను. కొబ్బరి బొండాలు మొత్తం తాగింది నువ్వు, ఖాళీ మాత్రం అక్కడ పారేసి వచ్చింది నువ్వు. ఎంతసేపు కౌరులో కూడా కదా సన్నాసి. బాబాయ్ మరి ఇది ఒక్కటేనా, ఇంకేమన్నా కూడా చేస్తున్నావా? చేద్దామమ్మా. కడుపులో చల్లగా ఉండాలంటే చక్కని రాయిదా కూడా చేసుకున్నాం. ఇవేనా? వాడి కథలు చూసాడు, మరి పని ఇంకా సేపు అయితే నా తొడ మీద కూర్చుంటాడు వాడు, ఆ తర్వాత నన్ను నెత్తి మీద కూర్చుంటాడు సన్నాసి. ఇదేంటిది? ఇది నేర్చుకో. దిస్ ఇస్ రోజ్ స్మోక్ తెలుగులో మాట్లాడు. అంటారు వాటిని. తలకాయ రాగులు అంటారు. రాగు అదే నేను వేరే భాషలు చెప్పా. వేరే భాష అయితే మాకు రాగు బాబు. ఏం చేయాలి బాబా వీటిని? ఏం చేయాలంటే ముందు వీటిని మొలకలు వచ్చేదాకా నానబెట్టాలి, ఆ తర్వాత నీళ్ళని తీసేసి అప్పుడు మొలకలు వచ్చినాయో అనుకోవచ్చు అంతే. చెప్పేది అవి ఎండబెడతాం, మళ్ళీ కాస్త ఎండిన తర్వాత పొడి చేసుకుంటాం అన్నమాట. ఎన్ని పనులు నీ వల్ల కావు కదా, అందుకనే నేను ముందుగానే తయారు చేసి మరీ పెట్టాను. నీకు తెలియాలని. చాదస్తం ఎక్కువ అయిపోయింది. దాన్ని చాదస్తావు అనరు, దాన్ని ఇన్ఫర్మేషన్ అంటారు. మనకి పై ఫ్లోర్ ఖాళీ కదా, అందుకే నీకు అవంతా వద్దు. నీకెప్పుడు పై ఫ్లోర్ అంటే అదే. నేను మా పై ఫ్లోర్ అనుకుంటున్నా. తీసుకోపో అది చెబుతుగా నువ్వే చెబుతుగా. దూరం 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 ఎక్కువగా పెట్టి నీళ్ళు పోయి దాంట్లో ఇప్పుడు చెరువులో తయారు చేస్తానంట దాన్ని. ఇప్పుడు మన దాంట్లో మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి కదా, మరి వేసుకోవాలి కదా. వేసుకోవాలి కదా. ఇక్కడ తీసుకో. రే
పడిపోతాయి ఇవాళ నా చేతిలో నీకు తప్పదు. పని తక్కువ మాట్లాడు. చాలు రేయ్ ఒక గిన్నె తీసుకో, చల్ల నీళ్ళు తీసుకో. ఒక గిన్నె తీసుకొని చల్ల నీళ్ళు తీసుకో. పని చేయరా ముందు గిన్నె తీరా రాయిలారా పోయి చల్ల నీళ్ళు పోయి దాంట్లో చల్ల నీళ్ళు పోయి ఇప్పుడు పోయి మొత్తం వేయకు, సగం వేయి చాలు, సగం వేయి. కలుపు. అది ఉండలు కట్టకూడదు, కలపలా సరిగా. నువ్వులే అబ్బాయికి చెప్పి చేయించుకునే లోపు మనం చేయడం బెస్ట్ అంటావు. అదేదో చేయొచ్చు కదా అత్త మరి. అదే చేస్తాను అమ్మాయిని పంపించి చిమ్మిని కూడా నేనే చేశాను బాబాయ్. చెప్పుకోండి బోర్డు పెట్టుకోండి బయట. అది అయిపోయింది, చాలు 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 బంగారం. పిచ్చి వాడు వాక్క చాలు. అత్తయ్య రాత రాకపోతే ఎన్ని పనులు ఏం చదువు. ఇప్పుడు దీన్ని మెల్లగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఓకే కొంచెం దగ్గర అవ్వాలి. మొత్తం నా చేత చేయించాడు బాబాయ్. ఎందుకు పనికిరాడు. మీరైతే క్షమించు లేదా మన్నించు, అంతేగాని పనికిరాని వాడిని 10 సార్లు అనకత్తా. ఏం పాకులేదు. పనికిరాని వాడు కాక ఇంకేమంటారు. అతనికి తెలియట్లేదు. నేను ఇంకో పనికి వాళ్ళు కావా అంటారు. మనం ఎదురుకుండా ఉన్నంతసేపు అది పని చేయడు. నా మాట మరి ఇందాక ఆ కొబ్బరి కొండ తాగేసి దొరకలేదని చెప్పాడు. ఈ పని కూడా చేస్తుంటాడు, మనం తాగొద్దా. వాడు చూస్తాడు నవనీతం అని కొబ్బరి కొండ షాప్ పెట్టుకుంది. ఏంటో మాటలన్నీ మాట్లాడుతున్నాడు. ఎదురుకున్నానే కొబ్బరి బొండాలు పెట్టుకుని లేవని అబద్ధం చెప్తున్నాడు. తాగేసినట్టున్నాడు. తాగేసాడు. బాగా ఏంటా పాట పాడుతున్నావు? ఎందుకు ఇలా నా కర్మ కాలిపోయిందా? లేదు లేదు, ఇక్కడ జరగకపోతే ఇదే కర్మ ఏమిలేదు. నా కర్మ ఇంత గొప్పగా ఉందని పాడాను. చాలా సంతోషం. పని అక్కడ కొండలో నీళ్లు ఉన్నాయి, తీసుకో. దాన్ని జాగ్రత్తగా తీసి దీంట్లో పోయాలి. తీసుకో, బట్ట తీసుకో. నువ్వేం చేయకమ్మా. మరి చేతకానప్పుడు మన సహాయం చేయాలిగా. సహాయం చేసి నా వయసు అయిపోతుంది. ఆడికి మాత్రం నేను అట్లా అవును. పోయి దాంట్లో పోయి ఎందుకు వేస్తున్నాం? చల్ల కావడం కోసం అని. కొండలో ఏ వస్తువు అయినా చల్లగా ఉంటుంది. గిన్నె చేసి ఆ పక్కన పెట్టి పెరుగు ఉంటుంది చూడు అక్కడ. పెరుగు నువ్వు చూడకమ్మా, వస్తున్నాడు వాడే వస్తాడు. ఏం పని చేయడం ఏమిటో. పెరుగు తీసుకురా. ఏం నేర్పాము ఇంతకాలం ఇతనికి. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు తీసుకురా, వేసే దాంట్లో. వేసవి కాలం కాబట్టి చల్లగా ఉల్లిపాయలు ఏం చేస్తామంటే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి దాంట్లో ఏంటి డైరెక్షన్ కూడా అనకూడదా? తెచ్చుకోలేవా? కట్టే ఎవరు దాంట్లో వేసేయి. బాగా కలుపు. ఒక చుక్క రుచి చూస్తావేంటి? చూడాలి. ఎలా చూస్తావు? అన్ని నేను అందించడం, ఆయన రెడీ చేసి పెట్టడం, ఊరికే కలపడం అంతే. గరిట తీసుకోండి. గుంట గిన్నె కాదు, గుంట గరిట అంటారు దీన్ని. గుంట గరిట. దీన్ని ఇలా చేసుకోగానే తాగడానికి బదులు ఓ 3-4 గంటల సేపు అలా అట్టి పెట్టుకున్న తర్వాత తాగితే ఆ మజా వేరు. అర్థమైందా? చేసి ఇచ్చాడని అనుకోవాలి. నేను అనుకోవాలా? మరి లేకపోతే కష్టపడి ఇచ్చాను అనుకోవాలి. కష్టపడి నువ్వే కదా తల్లి. పేరు మాత్రం వాడితే సిగ్గులేదుగా. ఆడళ్ళు ఎదురున్నాయి రూపంలో. రాత్రి అయితే చాలు మరి. తాగండి, తాగి చూడండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు భలే ఉన్నాయి. చిన్న పులుపు కూడా వస్తుంది కదా. 3 రోజుల దాకా ఇంకా బాగుంటుంది. అప్పుడు నువ్వు
ఎందుకంటే పిచ్చి బాగు చేయాలంటే బాగా పులిచిపోయింది మంచిగా పులిచిపోయింది రాగిదావా పిలిచిపోయి నీ ఫేసు నీ ఫేస్ చాలా ఫ్రెష్ గా చెప్పడం ఉంది కదా లేకపోతే ఏంటి బాబాయ్ లేకపోతే ఇక్కడ అన్నం పట్టినట్టుంది రే సన్నాసి పాప అమ్మాయి కష్టపడి అన్ని కట్ చేసింది ఆ చిమ్లి ఉండలు చేసి పెట్టింది అసలు అందులో ఏమేమి వేసావు ఎలా చేసావు చెప్పు ఏమంటారు చిమ్లీ ఉండలా కూడా జ్ఞాపకం లేదు అదే వాటిని ఎలా చేసామంటే ముందుగా నానబెట్టిన నువ్వుల్ని వేయించుకోవాలి ఆ తర్వాత రోల్లో నువ్వులు బెల్లం వేసి బాగా నన్ను ఎలా దంచుతారో అలా దంచాలి దాని తర్వాత యాలకుల పొడి సొంటి పొడి వేసి కలుపుకొని ఉండలుగా చేసుకుంటే చిమ్మిలి రెడీ తర్వాత మళ్ళీ అడిగినప్పుడు నువ్వు చెప్పాలి ఇప్పుడు రాగి జావా ఎలా అంటే రాగి పిండి తయారు చేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలో నీళ్లు ఉప్పు వేసి మరిగించుకోవాలి ఇంకో గిన్నెలో నీళ్లు రాగి పిండి వేసి కలుపుకొని మరుగుతున్న ఉప్పు నీళ్ళలో వేసుకొని కాసేపు మరిగించుకోవాలి ఆ తర్వాత ఒక కుండలో చల్లని నీళ్లు తీసుకొని మరిగించుకున్న రాగి మిశ్రమాన్ని మజ్జిగని తగిన ఉల్లిపాయలు తరిగిన పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుంటే రాగి జావా రెడీ అది గుర్తు పెట్టుకోండి మళ్ళీ నేను అడిగినప్పుడు ఫోన్ చేసి మీరు చెప్పాలి అర్థమైందా ఫోన్ చేయడం తీరిగ్గా కూర్చొని అబ్బా ఈ అబ్బాయి గారి ఫోన్ ఎప్పుడు వస్తుందా ఎదురు చూస్తూ కూర్చుంటుంది అనుకున్నా తీరుకుంటుంది అనుకున్నావు నువ్వు సీరియల్ చూడలేదు నువ్వు ఒక్కో సీరియల్ అలా డైలాగ్ చెప్తుంటే బెత్తరపోయి నాలంటోడే అవి చూస్తుంది బెత్తరపోవాలి డైలాగ్ చెప్పమని చెప్పండి అమ్మా నేను కూడా వినాలి అనుకుంటున్నా చెప్తాను డైలాగ్ చెప్పు సుడపి ఈ రాయలసీమ కత్తి పదును ఎట్టా ఉంటుందో చూడాలంటే దాన్ని మెడ మీద పెట్టి సర్రున అని వరకే సర్రున కిందకి దింపాలబ్బి కార్త చూడు రక్తం ఆ రక్తం వేడిని బట్టి అవతల కోసింది ఎవరి పీక అని తెలుస్తాదే సరస్వతి ముఖే సరస్వతి అన్నారు సరస్వతిలో లేదు కాళికాదేవిలో ఉంది అవును కాళికా స్వరూపంలో ఉన్న సరస్వతి ఏమనుకున్నావు అమ్మో నేరదంటే మజాక అనుకున్నావురా నా బిడ్డను మామూలు ఊరికి పిలిచాను అనుకున్నావా ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా స్వాగతం చెప్పి మరి రమ్మని బతి మాలితే వచ్చింది దీనికి చేసుకుని వచ్చింది ఒక చేతిలో పంపిస్తావా మరి ఏం చేస్తావు మళ్ళీ చిమ్మి చేయాల్సిందే చక్కని రాగిదాం కూడా మళ్ళీ చేసి నాకు ఇచ్చి మళ్ళీ పంపిస్తాం అంతేకాదు రాక నా బిడ్డ ఇంటికి వచ్చింది కనుక ఇప్పుడు నాకు ఎందుకులే నీకు ఇచ్చేదండి నేను ఆమె వేరకెళ్ళి ఏదో షాప్కి వెళ్ళి ఏదో కొనుక్కోద్దాం అనుకున్నాను నీకే శారీ బాగుంటుందో నాకేం తెలియలేదు తల్లి బుర్రకెక్కింది తక్కువ నేనేదో పాప ఆశపడి పంపిద్దాం అనుకున్నాను వీళ్ళు ఎలాగో చేయడు నేనే చేసి తీసుకొస్తా నీకు ట్రైన్ టైం అవుతుంది నేర్చుకో శ్రద్ధగా నేర్చుకో ఓకే అత్త ఇప్పటికీ నేను ఉండే ప్రతి కూర పాచిపోయిన పక్కన పెడుతున్నాను నీ ముఖం చూస్తే అట్టానండి పాచిపోబడి దిగినట్టు మొక్కజొన్న తోటలు ముసిరిన చీకట్లలో మంచి కాడ వండుకో మరువకు మామయ్య రాత్రి కూడా ఇదే పాటలో నేను హీరో అన్నట్టు ఇంకొక అమ్మాయి హీరో అన్నట్టు నాకు కలెక్ట్ చేసింది బాబాయ్ నన్ను హీరో చేస్తావా చేస్తా ఒట్టు తీసాను చేసి పెడతాను అంతే నువ్వు నన్ను కూరలో కరివేపాకు తీసేసినట్టే తీసేస్తున్నావు ఎన్ని వంటలు నేర్పుతున్నాను కృతజ్ఞత